మన డేవిడ్ వార్నర్ మామ ఇండియాకి వచ్చిన ప్రతిసారి అంటే ఐపీఎల్ ఆడిన ప్రతిసారి కూడా చూపే బంగారమాయనే శ్రీవల్లి అని చెప్పేసి మంచి స్టెప్పులు వేసేవాడు, గుర్తుందా? యా. కాకపోతే అదేంటో ఇక్కడ నుంచి ఐపీఎల్ నుంచి అలా జంపు కొట్టి పక్కన ఉన్న పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పిఎస్ఎల్ ఆడుతున్న దగ్గర నుంచి పాట మార్చేశాడు అని చెప్పేసి టాక్. అది కూడా ఏ పాట తెలుసా? తాగుదాం తాగి ఊగుదాం అని చెప్పేసి పాట పాడుతున్నాడట. మరి ఈ పాట పాడుతూ అక్కడే అయిపోవచ్చు కదా? లేదు, ఆస్ట్రేలియా వెళ్ళి ఈ పాట పాడేసరికి అక్కడున్న పోలీసులకు మండి వెంటనే బ్రీత్ అండ్ లేజర్లు పెట్టి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లి అబ్బో జైలు దాకెళ్ళిందట మ్యాటర్. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకోవాలనిపిస్తుందా? నేను చెప్తాను మీ స్పోర్ట్స్ 99 టీవీలో. నేను మీ పవన్ కృష్ణ. ముందుగా ఆ లైక్ బటన్ గట్టిగా ఒకసారి కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మ్యాటర్ ఏంటంటే పిఎస్ఎల్ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఆడుతూ ఉన్నాడు, బాగానే ఉంది. కాకపోతే ఆ మధ్య పిఎస్ఎల్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఈస్టర్ హాలిడేస్ అని తీసుకొని హోమ్ సిక్ అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈస్టర్న్ హాలిడే అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ టైం అంతా ఉంటుంది కదా, సో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అండ్ అక్కడికి వెళ్ళాక మంచిగా ఒక 3 పెగ్గులు 4 పెగ్గులు గట్టిగా వేసాడట. వేసిన తర్వాత ఇంటికి చక్కగా బుద్ధిగా వెళ్ళొచ్చు కదా? లేదు, ఇక్కడే ఒక ఇండియా ప్లస్ పాకిస్తాన్ డిఎన్ఏ ఏదో మిక్స్ అయినట్టు అనిపించేసిందట అతనికి. అందుకోసమే ఇవాళ బండి నేను నడుపుతా, మీరందరూ వెనక కూర్చోండి, నేను మేఘాల్లో తీసుకెళ్తా అని చెప్పేసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కాకపోతే అలా కొంచెం ముందుకు అలా వెళ్ళాడో లేదో, కొంచెం దూరంలో ఓ ఫర్లాంగ్ దూరంలో ఏవో లైట్లు వెలుగుతూ వెలుగుతూ కనిపించాయి. అర్థమైంది, అమ్మా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇండియాలోనే కాదు అక్కడ కూడా జరుగుతుంది. ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది కదా అని చెప్పేసి వెంటనే కార్ని ఏమీ తెలియనట్టు కొంచెం దూరంలో పక్క కాపి జస్ట్ డోర్ అలా మెల్లగా ఓపెన్ చేశాడు. అండ్ పక్కనున్న ఇంకొక అమ్మాయి ఎవరో ఉంటే, నువ్వు మెల్లగా అటు నుంచి వచ్చేసి ఇటు ఎక్కేసి, నేను అటు నుంచి వచ్చేసి అటువైపు ఎక్కేస్తాను, మనం సీట్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పి అన్నారు. సో ఈ నాటకం అంతా జరుగుతూ ఉంటుంటే దూరం నుంచి పోలీసుల కెమెరాలో ఒక అద్భుతమైన కళాఖండం కనిపించేసింది. అదే ఈ సీనే వాళ్ళు చూశారు. చూసి హే ఎవరు ఈ కళాకారులు, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు, ఇంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళని తప్పకుండా మనం పట్టుకొని అప్రిషియేట్ చేయాల్సిందే అని చెప్పేసి వెంటనే ఆ కెమెరాలు పట్టుకొని అక్కడికి వెళ్ళేసి, ఏనానా కవరింగ్ చేస్తున్నావా, ఇక్కడ కెమెరాలు మొత్తం కవర్ చేశాయి, పద మీకు సినిమా చూపిస్తా అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి పక్కకి ఒక్కసారి ఉఫ్ఫు అని చెప్పి ఊదమన్నారట. ఆయన ఊదిన తర్వాత దెబ్బకి ఆ బ్రీత్ అనలేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి కూడా టాక్ వచ్చేసి ఆ రేంజ్లో మరి నెంబర్లు అక్కడ సెంచరీ అక్కడ కూడా కొట్టేసేసరికి వెంటనే ఈ వార్త కాస్త మీడియా అందరికీ ఆబ్వియస్లీ స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా దీన్ని టపా 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 ముద్రించడం మొదలు పెట్టేశాయి. అండ్ అక్కడున్న టీవీ యాంకర్లు కూడా గట్టిగానే దీని గురించి వాయించేశారు అనుకోండి, అది వేరే విషయం. కట్ చేస్తే వెంటనే అక్కడ కోర్టులో దాన్ని హాజరుపరచడం జరిగింది. హాజరైన తర్వాత కోర్టు కొంచెం సీరియస్ అయిన తర్వాత, నాకు కొంచెం టైం ఇవ్వండి బాబా ప్లీజ్, అక్కడ పాకిస్తాన్లో నేను ఇంకా ఆట ఆడాల్సి ఉంది, నేను ఎక్కడికి పారిపోను, నేను అక్కడికి వెళ్ళి ఆ ఆట కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పి అన్నారు. సో సరే అని చెప్పేసి గ్యాప్ ఇచ్చారు. ఈయన పాకిస్తాన్ వెళ్ళాడు, ఆడాడు, ఈ లోపల వచ్చాడు, అంటే ఒక రకంగా బెయిల్ మీద ఉన్నాడో ఏమో తెలియదు. మరి వచ్చిన తర్వాత మొత్తానికైతే ఇప్పుడు ట్రయల్ రన్ మొదలైంది. ఇక్కడే అసలైన సినిమా మొదలైందన్నమాట. సరే, కోర్టులో ఇంతకీ ఏం జరిగింది అంటే, కోర్టు వెంటనే ఇతన్ని పట్టుకొని ఒక పబ్లిక్ ఫిగర్ అయి ఉండి ఇలాంటివి చేయడానికి మీకు ఎక్కడా కూడా సిగ్గనిపించలేదా అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. అండ్ అంతేకాదు, నువ్వు తప్పకుండా ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాల్సిందే, నువ్వు ఫైన్లు కట్టాల్సిందే అని చెప్పి అంటూ ఉన్న టైంలోనే లాయర్ని ముందు పెట్టాడనమాట. లాయర్ ముందుకు వచ్చి ఏమన్నాడంటే, సార్ మీకు దండం పెడతాను, ఆల్రెడీ మా వాడు పెద్ద ఫిగరు, ఇండియా పాకిస్తాన్లో మా వాడికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆస్ట్రేలియాలో కూడా ఉంది. ఈ ఇష్యూ అయిన తర్వాత మీడియా మొత్తం బాగా ఎక్కువ దీన్ని వైడ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇతనికి ఆల్రెడీ జరగాల్సినంత నష్టం జరిగిపోయింది, ఆల్రెడీ రావాల్సిన బిజినెస్ డీల్స్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయాయి, యాడ్ రెవెన్యూ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, కాబట్టి మానసికంగా కృంగి కుషించిపోయి పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి మళ్ళీ మీరు లోపల వేయడం అది ఇదంటే కొంచెం బాగోదు కదా సార్, కాబట్టి కాస్త ఏదో తల్లి బిడ్డ న్యాయం చూసి చూడనట్టు ఒక చిన్న శిక్ష వేసి వదిలేయండి అని చెప్పంటే, సరే మేము కూడా ఆలోచిస్తున్నాం, నిజమే ఇతనికి జరగాల్సిన అన్యాయం ఆల్రెడీ జరిగిపోయింది అండ్ అట్ ది సేమ్ టైం పడాల్సిన శిక్ష ఆల్రెడీ పడిపోయింది, కాబట్టి చూసి ఒక $1500 కట్టేసేయమ్మా అని చెప్పి అన్నారు. చాలా తక్కువ అనుకుంటున్నారేమో, మొత్తానికి అయితే ₹1,00,000 దాకా ఫైన్ పడింది. జస్ట్ మిస్, కొంచెం అటు ఇటు అయి ఉంటే మాత్రం లోపలే మనవాడు ఉండేవాడు అని చెప్పి అంటూ ఉన్నారు. అమ్మయ్య బతికిపోయానులే అని చెప్పేసి అలా వెళ్తుంటే, బాబు ఒక్క నిమిషం వెనక్కిరా అని చెప్పి అన్నారు. ఏంటి సార్ మళ్ళీ అంటే, అవును నీ కార్లో పిల్లలు కూడా ఉన్నారట కదా అని చెప్పంటే, ఉన్నారు సార్ అని చెప్పండి. అంటే పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఇలా చేస్తావా, నువ్వు మళ్ళీ చేయమన్న గ్యారంటీ ఏంటి, అందుకోసమే నీ కార్లో ఒక స్పెషల్ డివైస్ ఒకటి పెట్టాలి, ఇప్పటి నుంచి సంవత్సరం పాటు ఆ డివైస్ ఉన్నన్ని రోజులు నువ్వు కార్ ఎక్కిన ప్రతిసారి అక్కడ ఆ డివైస్లో నువ్వు ఊదితే ఆ కార్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పన్నారు.
దాని పేరే ఆల్కహాల్ ఇంటర్లాక్ డివైస్. నేను చెప్తున్నాను, ఈ డివైస్ గనక ఇండియాలోకి వచ్చిందంటే మాత్రం ఇక్కడ చాలా కార్లు, సగం కార్లు రాత్రి ఆగిపోవాల్సిందే. దీని స్పెషాలిటీ ఏంటంటే పోలీసుల దగ్గర బ్రీత్ అనలైజరే ఈ కార్‌కి ఫిట్ చేసి పెడతారనమాట. ఆ కార్‌కి ఫిట్ చేసిన తర్వాత మనం ఊదిన తర్వాత ఒకవేళ మన బ్రీత్‌లో ఎక్కడైనా ఆల్కహాల్ వస్తే కారు కదలదు. అవసరమైతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా అది పంపించేస్తుంది. సో, అందుకోసమే ఆ బ్రీత్ అనలైజర్ డివైస్ అనేది ఆ కార్‌లో పెట్టారనమాట. సో, ఇప్పటి నుంచి నువ్వు అది ఊదితేనే ఆ కార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పంపించేశారట. అయితే ఇక్కడితోనే అయిపోలేదు. మన వానర్ మామకి ఇంకా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉందట. మ్యాటర్ ఏంటంటే మన ఐపీఎల్ లాగానే అక్కడ బిగ్ బాస్ లీగ్ అని కూడా ఉంటుంది కదా! అక్కడ సిడ్నీ థండర్స్ అనే ఒక టీమ్ ఉంది. దాంట్లో మన వార్నర్ మామ ఒక మెంబర్ అనమాట. అయితే వాళ్ళు బేసిక్‌గా ఏదో ఒక సోషల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు కదా! సో, ఈ సిడ్నీ థండర్స్ పెట్టుకున్న సోషల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఏంటో తెలుసా? మీరు ఊహించిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి సమాజానికి పదే, పదే, పదే వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారట. ఆ! గాడ్! ఆ! వావ్! మరి అలాంటిది వాళ్ళ టీమ్‌లో నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ వరల్డ్‌లీ సెలబ్రేటెడ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ వార్నర్ మామ, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతారని చెప్పేసి అటు సిడ్నీ థండర్స్ టీమ్ గాని, వాళ్ళ మేనేజ్మెంట్ గాని, అట్ ది సేమ్ టైమ్ ఇటు మన వార్నర్ మామ గాని ఎప్పుడు ఊహించుండరు. మొత్తానికి ఈ దెబ్బ వల్ల ఇప్పుడు సిడ్నీ థండర్స్‌లో ఉంటాడా లేదా అనేది కూడా ఒక క్వెషన్ మార్క్ లాగా కనబడబోతుంది ఇప్పుడు. And you let her go. देखो देखो कैसी बातें यहाँ. సో ఫ్రెండ్స్, మొత్తానికి అదనమాట సంగతి. ఏ క్షణాన ఐపీఎల్ వదిలేసి పీఎస్ఎల్‌కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి మన వాడికి ఎక్కడా కూడా పెద్దగా కలిసొచ్చింది ఏం లేదు. నేను చెప్పాలంటే పీఎస్ఎల్ టైమ్‌లో కూడా అతను చాలా సార్లు ట్రోల్ అవ్వాల్సొచ్చింది అక్కడున్న సిట్యుయేషన్స్ వల్ల. ఎనీహౌ డేవిడ్ వార్నర్ మామ, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. జర నువ్వు గుండెని రాయి చేసుకోవే. అండ్ ఇంకొకసారి ఇట్లాంటి స్టంట్లు గట్రా ఏం చేయకు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎందుకు చెప్పు మనకి? హ్యాపీగా ఎవరైనా ఒక డ్రైవర్‌ని పెట్టుకో. డబ్బులకేమైనా తక్కువ? ఎక్కడ పడితే అక్కడ ఏ ఫ్రాంచైజ్ పడితే ఆ ఫ్రాంచైజ్‌లో ఆడుతూనే ఉన్నావు కదా! కావాల్సినన్ని డబ్బులు కూడా ఉన్నాయి. సో, ఒక డాన్స్ చేసినా కూడా నీకు కావాల్సినంత డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి, సో కొంచెం చూసుకొని ఇప్పటి నుంచి ఏంటి అది. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మరి మీకు కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో దట్స్ ఆల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నేను మీ పవన్ కృష్ణ.